అండ్ వన్ మోర్ మై ఫ్రెండ్, రకాలైనటువంటి విషయాలు బయట ప్రస్తావన చేస్తూ ఉన్నారు. శంభూకుడు శూద్రుడు కాబట్టి శ్రీరాముడు ఆయనను వధించిండని చెప్తా ఉన్నారు. వాస్తవానికి నిజంగా శ్రీరాముడు ఆ కారణం చేతనే ఆయనను వధించిండా, లేకపోతే వాస్తవంగా జరిగిన విషయం ఏంటి సార్? ఆ మాటకు వస్తే ఇవాళైనా సమాజం ఎప్పుడు కూడా వర్గాలుగా వర్గీకరించబడుతున్నాడు. వర్గాలంటే అర్థం ఏంటంటే ఉన్నవారు, లేనివారు, ఎక్కువవారు, తక్కువవారు, ఇలా. శంభూక వధ అనేది రామాయణంలో ఒక వర్గాన్ని లేదా ఒక వర్గం తాలూకు ఆధిపత్యాన్ని అణచివేసే అనే పెద్ద పదం వాడిని, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే ఒకానొక ఘట్టం శంభూక వధ. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు లాంటి వాళ్ళు శంభూక వధ లాంటి వాటి మీద ఒక సోషలాజికల్ అప్రోచ్ తోటి కూడిన నాటకాలు రాశారు. ఇక్కడ నాకు టైం సరిపోదు, కానీ నేను ఒక వీడియో ఆల్రెడీ దాని మీద చేశాను కాబట్టి కళ్యాణ్ గారికి దాన్ని పాస్ ఆన్ చేస్తాను, అది మీకు ఇస్తారు. నేను దాదాపు ఒక అరగంట సేపు దాని మీద శంభూక వధ, దానికి సంబంధించిన చరిత్ర, దానికి సంబంధించిన రామాయణ కథ, వాలిని వధించడానికి సంబంధించింది, సుగ్రీవుడి యొక్క అన్నయ్యన వాలిని వధించినప్పుడు చెట్టు చాటు నుంచి వధించడం ఆ కథ, అలాగే రామాయణంలో దశరథుడికి పుత్రశోకం కలుగుతుందని శాపం రావడానికి గల కారణాలు, ఇలాంటివన్నీ చెబుతూ నేను కొద్దిగా ఒక వీడియో చేశాను. ఆ అరగంట ఉంటుంది కాబట్టి అది మీకు మీకంటే అందరికీ పంపించి ఏర్పాటు చేస్తాను. అక్కడ కొంచెం క్లియర్గా చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో ఒక వర్గం తాలూకు అహంకారాన్నో ఆధిపత్యాన్నో మరొకదాన్నో బ్యాలెన్స్ చేసే క్రమంలో జరిగిన ఒకనొక ఘట్టం.